హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా మీరు. సో మార్కెట్ యొక్క ట్రెండ్ చేంజ్ అయినప్పుడు నేను ఫీల్ అయినప్పుడు ఏంటంటే అప్డేట్ ఇచ్చాను. మార్కెట్ పీక్స్లో ఉన్నా కూడా నా వ్యూ అనేది అంతే మెయింటైన్ చేశాను. గుర్తుందా? 24,280 300 అరౌండ్ ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా నా వ్యూ ఇచ్చాను. సో మీలో చాలామంది చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియో కూడా చూసే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎగిరెగిరి గొంతలో పడ్డ స్టాక్ మార్కెట్స్ చూడండి. అలా ఎగురుతున్నప్పుడే మనకు అర్థం కావాలి. చూడండి, ర్యాలీ అంటే నార్మల్ ర్యాలీ అయితే ఏంటంటే అలా అంత అగ్రెసివ్గా ఉండదు. సో ఆరిపోయే దీపం అని చెప్పి మనం చెప్పాం కదా. సో అట్లాగే ఏంటంటే మళ్ళా ఫాలే బడ్జెట్కి సంబంధించి కూడా జనరల్గా ఏంటంటే బడ్జెట్కి ముందన్న ర్యాలీ వస్తుంది. సో కానీ ప్రీ బడ్జెట్ ర్యాలీ కూడా రాకుండా మరొక్కసారి నేల చూపులు చూస్తా మార్కెట్ పాతాళం దిశగా వెళ్తుంది అని అంటే స్టాక్ మార్కెట్లో 2008 రిపీట్ అవుతుందా అని భయపడుతుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎవరో హెడ్డింగ్ పెట్టినంత మాత్రాన, సోషల్ మీడియాలో చెప్పినంత మాత్రాన భయపడద్దు. ఎందుకనంటే 2008 రిపీట్ అవ్వాలి అని అంటే రెసిషన్ రావాలి. రెసిషన్ రాకముందే ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఏంటో అనేది మీకు తెలిస్తే ఈ వీడియోలో నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి తెలిస్తే ఏంటంటే మీరే జడ్జిమెంట్ చేసుకోగలుగుతారు. సో అది ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి విధిగా లైక్ చేయండి. కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో మన టెలిగ్రామ్ ఛానల్ అలాగే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది భవిష్యత్తులో మీకు తప్పక తెలిసి తీరుతుంది అని చెప్తాను. చూడండి సార్, లారస్ ల్యాబ్స్ Q3 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సైయంట్ సంబంధించిన Q3 అప్డేట్ ఎలా ఉంది, అలాగే తేజస్ నెట్వర్క్ యొక్క Q3 అలాగే లెవెల్స్ గురించి అడిగారు. ఆ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. అలాగే సన్వి మూవర్స్ మన లెవెల్లో ఉంది. సో అదేంటి, దాని యొక్క స్టడీ లెవెల్ ఏంటి అనేది చూద్దాం. అదానీ పవర్కి బ్యాడ్ న్యూస్, అంత బ్యాడ్ న్యూస్ ఏంటి, అది అదానీ పవర్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. పేటిఎంకి సంబంధించిన మేనేజ్మెంట్ క్లారిఫికేషను, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క పిక్చర్ ఏంటి, ఈ ఫాల్కి కారణం ఏంటి, ఫర్దర్గా మార్కెట్ ఏం జరగబోతుంది, ఇత్యాది విషయాలతో సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు టెలిగ్రామ్ అప్డేట్స్ చూస్తున్నారు కదా. మార్కెట్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఓన్లీ స్లోగా ఇన్వెస్టర్స్ చేసుకునేవాళ్ళు, కరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు టెలిగ్రామ్ అప్డేట్ చూడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు చూడమని చెప్తాను. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. అది క్లిక్ చేసి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, వాళ్ళు మనీ వసూలు చేస్తున్నారు, చాలా జాగ్రత్త. కాబట్టి ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ నేను బ్రాడ్ వ్యూ డౌన్ అని అంటే ఇనీషియల్ మూమెంట్స్లో బాగానే ఉన్నా కూడా దాని తర్వాత ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, అసలు ఓవరాల్గా ఏంటంటే డైరెక్షన్ కిందకి వెళ్ళేలాగా అగ్రెసివ్గా మనకి సెల్ చేయబోతున్నారు అనే విషయం అర్థమైంది. సేమ్ థింగ్ చూడండి, 12:38కి నేను పోస్ట్ పెట్టాను ఒకటి. అప్పుడు మార్కెట్ హైలో ఉంది 23,281. ఇన్ఫ్యాక్ట్ 23,324లో ఉంది. నేను తమ్నెయిల్ చేస్తున్నప్పుడు, చాణక్య స్టాక్ ట్రేడర్స్ తమ్నెయిల్ చేస్తున్నప్పుడు మేము 23,320లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నా కూడా ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌన్ అని చెప్పాము. చూడండి ఫ్రెండ్స్, మొన్న డీప్ రెడ్లో ఉన్నప్పుడు లోయర్ లెవెల్లో 23,030 దగ్గర ఉన్నప్పుడు మనం పైకి అని మాట్లాడుకుందాం. పైకి వచ్చింది. అలాగే ఇంత పైకి వెళ్ళినా కూడా ఏంటంటే మనం ఇంత పైకి వెళ్ళినా కూడా బ్రాడ్ వ్యూ డౌన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపించినప్పుడు ఏంటంటే అదే వ్యూతో ఉండాలి. ఎందుకంటే ర్యాలీ అనేది స్లోగా వచ్చింది. ఆ విధానం వేరే ఉంటుంది. అంటే పైకి వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక మార్కెట్కి విధానం వేరే ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే ఆరిపోయే దీపం లాగా ఏంటంటే కాంతి ఎక్కువ అనమాట. కాబట్టి ఒక పద్ధతి లేకుండా టకా పైకి కిందకి వోల్టాలిటీ క్రియేట్ చేస్తుంటే అర్థమైంది ఎవరో ఆర్డర్లు ప్లేస్ చేస్తున్నారు బలంగా అని. కాబట్టి పడే ముందు ఏంటంటే అలాంటి జంపింగ్లు వస్తుంటాయి. కానీ ఏంటంటే ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ ఏంటంటే డౌన్ అనే విషయాన్ని నేను కంటిన్యూ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే వీడియో ద్వారా కూడా మీకు చెప్పడం అనేది మీరు చూశారనమాట. అదనమాట కదా. అయితే ఇంతకీ 2008 రెసిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. చూడండి, ఒక కంట్రీ రెసిషన్లోకి వెళ్ళాలి అని అంటే ఈ డేటా చూడాలి. ముందుగా ఇండికేట్ చేస్తూ ఉంటాయి అనమాట. సిపిఐ డేటా ఒకటి, అంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరగటం, అలాగే ఏంటంటే అన్కంట్రోల్డ్గా ఉండటం, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ డేటా బాగా పెరిగిపోవటం,
సో ఐఐపి డేటా అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేటా. సో పిఎంఐ డేటా బాగా డ్రాప్ అయిపోవటం, 50% కన్నా బాగా డ్రాప్ అయిపోవటం. సో ఐఐపి డేటా చూడండి ఫ్రెండ్స్, 2008 పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యన్ గురించి వినే ఉంటారు, చాలామంది చూసే ఉంటారు. నేనైతే చదువుకునే రోజులు అయ్యి చిన్నప్పుడు స్కూలు కాలేజీ డేస్ కాబట్టి అవి మనకు అసలు తెలియదు. స్టాక్ మార్కెట్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలియదు అనమాట. అయితే మీలో ఎంతమంది 2008 రష్యన్ చూశారు, ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో అప్పటి నుంచి ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, సిపిఐ డేటా ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్ డేటా అంటే సిపిఐ డేటా అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేకుండా పెరగటం, అలాగే కంట్రీ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ డేటా డ్రాస్టిక్గా పెరగటం. ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా, సో దాంట్లో కూడా బాగా డ్రాస్టిక్గా పెరగటం. అలాగే ఏంటంటే ఆటో సేల్స్ నెంబర్స్ తేడా పట్టడం, సేల్స్ గ్రోత్ లేకుండా డీగ్రోత్ వైపు వెళ్ళటం, జీడిపి వెనక్కి తిరగటం, క్వార్టర్లీ 2 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ ఏంటంటే మనకి డీగ్రోత్ అయితే చాలు, దాన్ని ఏమంటాం, రెషన్ అంటాం. అలాగే డిక్రీజ్డ్ కన్జ్యూమర్ స్పెండింగ్, సో అంటే మార్కెట్లో డిమాండ్ లేక ఏంటంటే కన్జ్యూమర్ స్పెండింగ్ తగ్గిపోతుంది, అంటే కంపెనీస్ ఎర్నింగ్స్ మీద బాగా ఇంపాక్ట్ అయ్యి అది జీడిపి మీద ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ డేటా ఏంటంటే మీకు తేడా చూపిస్తాయి. అన్ని క్లూస్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయా అని అంటే లేవు. కానీ ఏంటంటే ఏదైనా తేడా పడేటప్పుడు స్లోగా వెళ్ళిపోద్ది. 2008 రెషన్లో ఏమి కూడా మనకి ఇండెక్స్ ముందే చెప్పదు నేను రెషన్ కిందాకి వెళ్తుందని. ఈ నెంబర్స్లో తేడా పడుతుంటే ఏంటంటే స్లోగా తేడా మనకి పడిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ వేచి చూస్తూ ఉంటారు, మళ్ళీ ఫర్దర్ మంత్స్లో కూడా డీప్గా తేడా ఉంటే ఏంటంటే మళ్ళీ కిందకి వెళ్తూ ఉంటారు. లేదు ఒక మంత్లో ఇన్ఫ్లేషన్ డేటా పెరగడం, నెక్స్ట్ మంత్ కంట్రోల్ అయిందనుకోండి, మార్కెట్ కూడా స్టెబిలైజ్ అయింది. కాబట్టి రాయేసినట్టు ఎవరు కూడా రెషన్ వస్తుందని ఎవరు చెప్పలేరు. ఇన్ఫ్యాక్ట్ రెషన్స్ని ఎవరు కూడా ముందు ఊహించలేకపోయారు. ఒక రెషన్ ఊహించినా ఆ తర్వాత వచ్చే రెషన్ని ఊహించలేకపోయారు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే అలాంటి సూచనలు లేవు. ముందైతే కనుక ఆ భయాన్ని మానేయండి, ఇట్లాంటి డేటాని ట్రాక్ చేస్తూ ఉండండి అని చెప్తాను. మార్కెట్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేసే సత్తా ఉన్న డేటా ఏంటంటే ఇలాంటివి. మార్కెట్ ఒక ట్రెండ్ అప్ ట్రెండ్ నడుస్తుంటే డౌన్కి, డౌన్ ట్రెండ్ నడుస్తుంటే అప్కి చేంజ్ చేయగలిగిన సత్తా ఉన్న ఇన్పుట్ అనమాట ఇది. ఇట్లాంటి వాటిలో తేడా ఉంటే మార్కెట్ ఇమీడియట్గా రియాక్షన్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఇవి నోట్ చేసుకోండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి అంటే మొన్న బోటనింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడాము. సో ర్యాలీ బాగానే వచ్చింది. సో అలాగే ఏంటంటే ఇవాళ ఇనీషియల్ మూమెంట్లో బాగానే ఉంది. దాని తర్వాత ఏంటంటే సో సడన్గా ఎవరో ఏంటంటే బలంగా సెల్ చేస్తుందన్న విషయం అర్థమైంది. సో ఏంటంటే పైకి వెళ్ళే ఉద్దేశం ఉందంటే ఈ టర్నింగ్ని అంత బలంగా హిట్ చేయదు. సో ఇది టర్నింగ్ కదా. సో ఈ బేస్ క్యాండిల్ అంటే చాలా బయాడర్స్ ఉంటాయి, కానీ దాన్ని బలంగా హిట్ చేస్తున్నప్పుడు డౌట్ వచ్చింది. సో మీకు అప్డేట్ ఇచ్చాను. అట్లాగే ఏంటంటే F&O వద్దని నేను చెప్తాను ఎప్పుడు, ఎస్పెషల్లీ డౌన్ అన్నప్పుడు ఎప్పుడు కూడా F&O పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొద్దు. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ మీరు F&Oకి వెళ్ళినా కూడా పొజిషనల్గా వెళ్ళాలి, డైరెక్షన్ ఏంటో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. దట్టు ఏంటంటే ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు చేసుకునే ఉద్దేశం ఉందంటే. అది కూడా ఈక్విటీ మార్కెట్లో మీకు బాగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాళ్ళు చేయాలి ఆ పని, అంతేగాని ఓన్లీ డెరివేటివ్ చేసేవాడు బాగుపడ్డట్టు నేనైతే చూడలేదు. సో అలాగే ఇక్కడ చూడండి, ఆప్షన్స్ అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు. మీరు సిఈపి బ్యాచ్ అనుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొద్దు. ఎందుకంటే మన ఛానలే కాదు, బహుశా ఏంటంటే మీరు ఏది చూసినా కూడా ఉపయోగం ఉండదు. సో ఉపయోగం ఉంటే కనుక మీరు అన్ని ఛానల్ చూడరు కదా. అట్లీస్ట్ ఇక్కడ మన చిన్న ఛానల్ కదా, నా దాకా వచ్చి ఉండరు మీరు ఆప్షన్స్లో సక్సెస్ అయి ఉంటాయి కదా. ఖచ్చితంగా ఏంటంటే వడదెబ్బే ఆప్షన్స్ అయితే. సో నేనేమి చెప్పేది నమ్మని చెప్పను, మీ ఇనీషియల్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలిసిపోతుంది ఆప్షన్స్లో. చాలా మార్కెట్ ఏంటంటే మంచిగా అంటే స్ట్రిక్ట్ టీచర్ అనమాట. మార్కెట్కి మించిన టీచర్ ఎవరు ఉంటారు. కాబట్టి మార్కెట్ ఏం చెప్తుందో తెలుసుకోండి, ఆ పనిష్మెంట్ ఇనీషియల్గా ఇవ్వగానే ఆపండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, డైరెక్షన్ కిందకే ఈ రీసెంట్ లో కట్ అయ్యి అయితే కిందకి వెళ్తుంది. ఆ రీసెంట్లో కట్ అయ్యి వెళ్ళిన తర్వాత ఎక్కడ దాకా వెళ్తుంది అనేది రన్నింగ్లో చూడాలి. బ్రాడ్ డైరెక్షన్ అయితే కనుక మనకి డౌన్ అని చెప్తాను. సో ఈ రీసెంట్ లోస్ కట్ అవుతాయి. ఈ రోజే 22,986 టచ్ అవుతుందేమో అని అనుకున్నాను, కానీ అక్కడ దాకా వెళ్ళలేదు. కానీ ఓవరాల్గా హెవీ వోల్టాలిటీ అనేది కనిపించింది. ఆరిపోయే దీపం వెలుగు మీకు తెలుసు కదా, టపటప పెరుగుతూ తగ్గుతూ మీకు తెలుసు కదా, టపాలంటది. కానీ మామూలు క్యాండిల్కున్న లైట్ కన్నా ఆరిపోయేటప్పుడు క్యాండిల్ చివరిలో దాని లైటింగ్ చాలా ఎక్కువ వస్తుంది, మీకు తెలుసు కదా. అలాంటి వెలిగే మధ్యాహ్నం మీరు చూసిన 23,300 23,280 దగ్గర ఉన్నప్పుడు
మీరు చూసిన వెలుగు అట్లాంటి వెలుగే అని చెప్పి చెప్తాను. సో అదనమాట కదా. కాబట్టి ఫర్దర్గా ఎవాల్యూట్ చేద్దాం, సండే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవాల్యూట్ చేద్దాం. సో మంత్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఈ ఒకవేళ ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తే నెక్స్ట్ వీక్ మనం అప్పుడు డైనమిక్గా చూడాలి. చూడండి, సో పక్కన ఎర్నింగ్స్ తేడా పడుతున్నాయి, ముందేమో బడ్జెట్ ఉంది కాబట్టి అస్తమానం వ్యూ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు చేంజ్ చేయాలో అప్పుడు నేను చేంజ్ చేసుకుంటాను, అర్థమవుతుందా? ఎందుకంటే అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి, అంతేగాని 2 days బ్యాక్ అప్ ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నాం కదా అని ఇవాళ అదే కంటిన్యూ చేస్తే అక్కడ తేడా ఉంది. ఎవరో బలంగా బాతున్నారు, డిఐస్ పైకి లేపాలని చూశారు కానీ ఎఫ్ఐఎస్ దాటికి ఏంటంటే తట్టుకోలేకపోయారనమాట. అలాగే నేను హెచ్డిఎఫ్సి బ్యాంకులో థింగ్స్ కనుక పాజిటివ్గా వచ్చుంటే అది వేరే ఉండేది, కానీ వాళ్ళకి స్లిప్పేజెస్ పడ్డాయి. అలాగే హెచ్డిబి గురించి 2 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా టైం పడుతుంది అండ్ డిపాజిట్ రేషియోకి సంబంధించి ఇలాంటివన్నీ మిక్స్డ్ కామెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అలాగే ఐసిఐసి బ్యాంక్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఈ ఇన్స్టిట్యూషన్కు ఉండే ఉంటుంది. అలాగే బడ్జెట్కి సంబంధించి కూడా పెద్దగా బడ్జెట్లో ఒరిగేదేమీ ఉండదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటా ఉండొచ్చు ఎఫ్ఐఎస్. అందువల్ల ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తున్నారు. సో కాబట్టి ప్రస్తుతానికి మనకు మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో కనిపిస్తున్న లెవెల్ అయితే కనుక మళ్ళీ స్టిల్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో చూస్తున్నాం, కానీ ట్రెండ్ అనేది డైలీలోనే చేంజ్ అవుతుంది. కాబట్టి సో ఇది చూచాయిగా గుర్తుపెట్టుకోవడమే తప్ప ఎక్కడ దాకా వెళ్తుందని చెప్పి నేను మార్కెట్లో పుట్టు తీసుకుంటానంటే పగిలిపోద్ది మార్కెట్, అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూచాయిగా చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మనకి బడ్జెట్ కానీ ఇంకేదైనా పాజిటివ్ థింగ్ కానీ మార్కెట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఇది కంటిన్యూ అయితే ఇక్కడ దాకా వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అదనమాట మంత్లీ టైం ఫ్రేమ్వర్క్. కానీ మనం ఇమీడియట్గా చూడాల్సింది డైలీ టైం ఫ్రేమ్వర్క్ మాత్రమే. మంత్లీ అనేది ఒక రఫ్ ఐడియా అంతే. ఇమీడియట్గా అయితే కనుక ఇమీడియట్గా అంటే మనం మండే అని నేను చెప్పట్లేదు, కాస్త ర్యాలీస్ వచ్చైనా కింద పడతాయి. కానీ ఓవరాల్గా ర్యాలీస్ వచ్చి కింద పడ్డా, ర్యాలీస్ రాకుండా కింద పడ్డా ఈ లో అయితే కట్ అవుతుంది. ఈ రీసెంట్ రెడ్ క్యాండిల్ లో ఉంది చూసారా, 22,978, అదైతే కానీ కట్ అవుతుంది. సో 23,000 ఇంకొకసారి కట్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం కింద దాకే వెళ్ళచ్చు. సో ఒక 500 points 2,000 points దాకా కూడా కిందకి వెళ్ళేలాగా కనిపిస్తూ ఉంది. నేను ఎక్కడి నుంచి నిట్టినలుగా పడుతుందని చెప్పట్లేదు, వీటిని పట్టుకొని మీరు ట్రేడ్ చేయొద్దు. చూడండి F&O చూడండి ఫ్రెండ్స్, F&O నేనే చేయను, నేను చేసినప్పుడు మీకు చెప్తాను, చాలా రేరు, నేను మీకు చెప్తాను. F&O నేనే చేయను. అలాగే మీరు కామెంట్ సెక్షన్లో F&O చేసి నష్టపోయి ఈక్విటీ మార్కెట్కి వచ్చి మీరు ఎంత ప్రాఫిటబుల్గా ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఎంతమంది ఉంటే అంతమంది కామెంట్ చేయండి, ఎందుకంటే మీ కామెంట్స్ని బట్టి వీళ్ళు నేర్చుకుంటారు. అదనమాట. నేనే వ్యక్తిగతంగా F&O చేయనప్పుడు నా సబ్స్క్రైబర్స్ నష్టపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను, అందుకే వద్దంటాను. మొన్నంటారా ఇక్కడ 22,030 దగ్గర వ్యూ అంటారా, అది ఓకే, అది ఏమన్నా మీరు చూసినా అది అనుకోవచ్చు, అర్థమవుతుందా, అది ఓకే. కానీ 23,150 అరౌండ్ ఉన్నప్పుడే మనం ఇంకా చెప్పేసా కదా, వద్దు అయిపోయింది అబ్బాయి దీని పని, అది కిందకి వెళ్తుంది అని. చూడండి సార్, హానెస్ట్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. అక్కడ తేడా ఉన్నప్పుడు మనం ఏమైనా మొండి పట్టుద్ది అనమాట, అర్థమవుతుంది. 23,000 23,030 దగ్గర చూసాము, కరెక్ట్గా మనకి 23,300 దగ్గర చూడొచ్చు కదా అని అంటే అలా చెప్పలేం మనం. మనకి తేడా పడ్డప్పుడు మనం ఏదైనా పాజిటివ్ వ్యూతో ఉంటే దాన్ని క్లోజ్ చేసుకొని వెయిట్ చేయాలి, అర్థమవుతుందా. డౌన్ ట్రెండ్ కన్ఫర్మేషన్ అన్నప్పుడు డౌన్ ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అగ్రెసివ్గా ట్రేడింగ్కి వెళ్ళే మార్కెట్ కాదు ఇది. ఎందుకంటే ఎర్నింగ్స్ ఏమో తేడా పడతా ఉన్నాయి, బడ్జెట్ ఉంది మళ్ళా. కాబట్టి బడ్జెట్కి ముందు అట్లీస్ట్ 3-4 days ముందు ర్యాలీ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం దానికి. సో సేమ్ థింగ్ బడ్జెట్ స్పెక్యులేషన్స్తో ఒకరోజు పైకి ఒకరోజు కిందకి పడవచ్చు, అర్థమవుతుందా. కాబట్టి మార్కెట్ అప్ అండ్ డౌన్ మోడ్లోనే యాంబిగ్యూటీ అనేది వచ్చే వారం కంటిన్యూ అవుతుంది. అందుకని F&O మరొకసారి స్ట్రిక్ట్గా చెప్తున్నాను, వద్దని. కాదు గీదు నేను చేస్తాను అని చెప్పంటే మన ఛానల్ చూడొద్దు, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అలాంటి వాళ్ళు వద్దు. కరెక్షన్స్లో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు 10 మంది అయినా చాలు, అర్థమవుతుందా. ఎందుకంటే ఉపయోగపడేది వాళ్ళే, భవిష్యత్తులో ఏంటంటే వాళ్ళే మంచిగా సక్సెస్ఫుల్ అవుతారు స్టాక్ మార్కెట్లో, అందులో డౌటే లేదు. మన సార్ పేటిఎంకి సంబంధించి సో ఈడీ అటాక్ చేసింది, నోటీసు ఇచ్చింది పేటిఎంకి అనేది ఇక్కడ ఈటీ రిపోర్ట్స్లో కనిపించిందంట. అయితే పేటిఎం వాళ్ళు క్లారిఫై చేశారనమాట, అట్లాంటి ఏమీ రిసీవ్ అవ్వలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. అది ఒకసారి చూడండి. కాబట్టి క్లారిటీ ఇచ్చారు, సోషల్ మీడియాలో ఉన్న వచ్చిన వాటికి, టీవీలో వచ్చిన వాటికి క్లారిటీ ఇచ్చారు పేటిఎం. సో క్లారిటీ ఇచ్చినా మార్కెట్ పడింది కాబట్టి పడినట్టుగా అనిపిస్తూ ఉంది. చూడండి. అలాగే అదానీ పవర్కి నెగిటివ్ న్యూస్, ఎందుకంటే శ్రీలంక వాళ్ళు రివోక్ చేశారంట పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని అదానీ గ్రూప్తో. ఎందుకంటే యుఎస్లో ఎలిగేషన్స్ వచ్చినాయి కదా,
బ్రైబ్ ఎలిగేషన్స్, కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, దానివల్ల వీళ్ళు విత్డ్రా అయ్యారంట. సో శ్రీలంకలో ఎక్స్పాన్షన్ ప్లాన్స్కి ఎఫెక్ట్ పడుతుంది. ఇది నెగిటివ్గా కనిపిస్తున్న అదాని పవర్ఫుల్, ఈ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీ అలా ఆధిపత్య పోరు చూపిస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ ఒక్క చిన్నది ఇంపాక్ట్ చేసేలాగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది, న్యూస్ ఛానల్లో కనిపిస్తుంది, కానీ అదానిని టచ్ చేయలేరు. అర్థమవుతుందా? అది ఒక చిన్నది కాదు కదా తంది. సేమ్ థింగ్ ఏంటంటే అదాని గ్రూప్లో రిమైనింగ్ స్టాక్స్ గురించి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అదాని పోర్ట్స్ బిజినెస్ని ఇంకొకరు రీప్లేస్ చేయలేరు. సో అదాని పోర్ట్స్కి కాంపిటేటర్ ఎవరో చెప్పండి, ఎంతమంది పోటీ ఇవ్వగలరో చెప్పండి. పోనీ అదాని పవర్కి మీరు చాలా పేర్లు చెప్తారు, రిమైనింగ్ అదాని స్టాక్స్లో చాలా వాటికి చాలా పేర్లు చెప్తారు, కానీ అదాని పోర్ట్స్ అండ్ సేల్స్కి అది చూడాల్సింది కాంపిటేటివ్ ఎడ్జ్ ఏంటి అనేది చూడాలి. ఏదైనా స్టాక్ మనం చూస్తున్నప్పుడు ప్రైస్ యాక్షన్ ఏముంది, పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ యొక్క సహజ లక్షణం అది కాదు. మనం నెక్స్ట్ 10 yearsలో దమ్ముగా బిజినెస్లో నిలబడే వాళ్ళు ఎవరు, ఎక్స్పాండ్ చేసేవాళ్ళు ఎవరు, ఆ బిజినెస్ వాళ్ళు కాకపోయినా వేరే వాళ్ళు రన్ చేసినా కూడా నిలబడుతుందా లేదా అది చూడాలన్నమాట. ఇలాంటివన్నీ బేరీజ్ వేసుకుంటా నేను స్టడీ చేస్తాను. నాకు నచ్చితే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటాను. చూడండి సార్, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను చూడండి. ఏ లింక్ ద్వారా అయినా పర్లేదు, మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేశారంటే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అయితే బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఏదైనా ఆఫ్లైన్ వర్క్షాపు, ఆన్లైన్ వెబినార్లు పెడితే మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మా టీం నెంబర్కి ఐడి పంపించండి అనమాట. మన లింక్స్ ద్వారా క్రియేట్ చేస్తే ఐడి పంపించండి, అప్పుడు ఆ వెబినార్కి మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట. అలాగే మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి అప్పుడప్పుడు ఏదైనా క్యాండిల్స్టిక్స్ మీద, ఏదైనా మీ రిక్వెస్ట్ మీద ఏదైనా టాపిక్ కావాలి అని అంటే మేము చెప్పడానికి ఉంటుంది. ఆ గ్రూప్లో నేను వెబినార్లు సండే చెప్తుంటాను, జనరల్గా సండే ఈవినింగ్. అప్పుడు మీకు ఏంటంటే ఆ వెబినార్ లింక్ పంపిస్తాం అనమాట. సో కాబట్టి ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలి కదా. అందువల్ల ఏంటంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే అకౌంట్ లేని వాళ్ళు ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఈ మా టీం నెంబర్కి ఐడి పంపించండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ రెఫర్ చేశారనుకోండి, అప్పుడు నేను రెఫర్ చేశానని చెప్పి మీ నెంబర్ కూడా యాడ్ చేయించుకోండి అనమాట గ్రూప్లో వాళ్ళతో పాటు. అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, SciENTకి సంబంధించి రెవెన్యూ 5.8% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 16% డిప్ అయింది. చూడండి ఫ్రెండ్స్, అలాగే తేజస్ నెట్వర్క్ సంబంధించిన Q3 అప్డేట్. సో రెవెన్యూ 371% పెరిగింది. సో అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 469% పెరిగింది. చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. సో చాలామంది ఏంటంటే తేజస్ నెట్వర్క్ యొక్క లెవెల్స్ చెప్పమని చెప్పారు. చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, తేజస్ నెట్వర్క్ సంబంధించి సో అయితే డైలీ టైం ఫ్రేమ్వర్క్లో ఇక్కడ లెవెల్ ఉంది 1000 దగ్గర, కానీ ఏంటంటే సేఫ్ ఏంటంటే 749, 692 దాకా ఆగితే బాగుంటుంది. కానీ ఇంత మంచి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కూడా పెరగచ్చు. నేను అబ్జర్వ్ చేయాలి క్లోజ్గా అంటే కనుక నేను ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఇదే కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని రూల్ ఏం లేదు. సేమ్ థింగ్ అంటే దీనికి సంబంధించిన పాజిటివ్ ఫ్యాక్టర్స్ అందరికీ తెలుసు. ఆల్రెడీ వెలిగిపోయిన స్టాక్, అంటే ఆల్రెడీ వెలుగులోకి వచ్చేసింది బాగా. సో కాబట్టి అలాంటి వాటిని ఏంటంటే బాగా డిస్కౌంట్ అయితే తప్ప నేను అబ్జర్వ్ చేయను. అదనమాట కదా. చూడండి, అలాగే లారస్ ల్యాబ్కి సంబంధించి రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 18% పెరిగింది, శుభసూచకం. నెట్ ప్రాఫిట్ 298% పెరిగింది, శుభసూచకం. ఒకసారి చార్ట్కి వెళ్దాం పదండి. మన లారస్ ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్న లెవెల్ 308, 247. మీ అందరికీ గుర్తుందేమో, నాకైతే మర్చిపోయారో లేదో నాకు తెలియదు, కానీ గుర్తుందో మర్చిపోయారో. సో లాస్ట్ ఇయర్ మనంతా బ్యాడ్ నడుస్తుంది, రిజల్ట్స్ లేవు, అంతా ఏం లేదు. కానీ మన లెవెల్ మంచిగా ఉంది. అలాగేంటంటే ఈ ఏరియా నుంచి ఆ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకన్నా చెడు జరుగుతుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. లారస్ ల్యాబ్ దాదాపుగా 10 to 15 వీడియోస్లో 2024లో మనం డిస్కస్ చేసుకున్నాం. 23 or 24? సో 23 if I am not wrong, 23లో మాట్లాడుకున్నాం. అర్థమవుతుందా? లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడే కదా 25కి వచ్చేసాం కదా, 1 month కదా. 23లో మాట్లాడుకున్నాం. సో అయితే ఏంటంటే రిజల్ట్స్ కూడా బాగోకపోయినా కూడా స్టాక్ ఏంటంటే బయింగ్ వచ్చింది. అంటే ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది కంపెనీతో, వాళ్ళ ప్లాన్స్ కానీ. చూడండి, అసలు లారస్ ల్యాబ్ కంపెనీకి జేపీ మోర్గాన్ వస్తుంది అనుకోండి, రమ్మంటారు, మొత్తం చూపిస్తారు, వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ ఏంటో చెప్తారు, మొత్తం అకౌంటింగ్ చూపిస్తారు, ఏం జరుగుతుంది బిజినెస్ అవన్నీ. కానీ మనలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు. అందువల్ల ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ ఇక్కడ ఉంది. సేమ్ థింగ్ అంతకన్నా ఇంకా చెడేమి కాదు, అంతకన్నా ఇంకా కంపెనీ వాల్యుయేషన్ మినిమం ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయండి, ఒకసారి చూడమని చెప్పాను. సో స్టడీ చేసుకొని ప్రోస్ కాన్స్ చూసుకొని మీ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్లు అనమాట. అయితే
సో ఇప్పుడేంటంటే గాడిన పడ్డాయి, కాస్త క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు చూస్తే కనుక గాడిన పడ్డాయి అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో అది కదా. సో లారస్ ల్యాబ్ అలాగే భవిష్యత్తులో కూడా డిప్ అయితే కనుక చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, లైఫ్లో మనం ఎగబడే వాటికన్నా కూడా ఏంటంటే, అంటే మనం ఏదో మనకి జాబ్ అనో ఇంకోటనో కార్ అనో సంథింగ్ ఏంటంటే మనం డిజైర్ కోసం మన డిజైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తాం. సో అవి హ్యాపీనెస్ ఇస్తాయి అనే దానికన్నా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డిసప్పాయింట్మెంట్ వస్తాయి. కానీ లైఫ్లో మనం సైలెంట్గా ఉంటే చాలా ఆపర్చునిటీస్ థింగ్స్ ఏంటంటే వెతుక్కొని వస్తాయి. వాటిని క్యాప్చర్ చేయగలిగితే ఏంటంటే సో అవి బ్యూటిఫుల్ మెమరీస్ని ఇస్తాయి కదా. అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే మనం ఇక్కడ చూడండి, బ్యాడ్ అనుకొని మీరు అనుకొని ఉంటారు, బ్యాడ్ టైం అని మీరు అనుకొని ఉంటారు, కానీ లైఫ్లో కూడా బ్యాడ్ టైం నుంచి గుడ్ టైంకి ఎలా వెళ్ళారో సో మళ్ళీ ఒకసారి మీరు ప్రూవ్ చేసుకుంటారు డిప్ అయిన తర్వాత. లైఫ్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది నిజం చెప్పాలంటే. సో అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడే మీలో అసలైన సత్తా ఏంటో తెలుస్తుంది. అలాగే మంచి మంచి కంపెనీలు కూడా ఏంటంటే బ్యాడ్ టైంలో అవి తీసుకునే డెసిషన్స్ని బట్టి ర్యాలీస్ అవుతూ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్లో బాగా బాగా ఫేమస్ అయ్యి టెంపరీగా నోటోరియస్ అయిన స్టాక్స్ జోలికే నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఏంటంటే 100 to 200% ఇస్తుంటాయి అన్నమాట ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. లారస్ ల్యాబ్ అనేది సో ఈ ఏరియాలో ప్రోసు కాన్స్ చూడటం అనేది మీకు డిస్కషన్ మీకు తెలిసిందే. అలాగే అరబిందో ఫార్మా లెక్కర్ కేసు పడ్డప్పుడు వాళ్ళ మీద లెక్కర్ కేసుకిను అరబిందో ఫార్మా ఫైనాన్షియల్కి సంబంధం లేదని 400, 500 ఉన్నప్పుడు అరబిందో ఫార్మాని డిస్కస్ చేశాము. ఇప్పుడు ఎక్కడుందో కూడా నేను చూడాల్సిన అవసరం లేదు అరబిందో ఫార్మా. కాబట్టి ఏంటంటే బాగా వెలుగుతున్నప్పుడు కన్నా కూడా స్టాక్స్ ఒకప్పుడు వెలిగి టెంపరీగా చీకట్లో ఉంది, అంతేకాని చీకట్లోకి వెళ్ళిపోయిందని కాదు. చీకట్లోకి వెళ్ళిపోయిందని సోషల్ మీడియాలో కనిపిస్తుంది, కానీ ఇన్ఫ్యాక్ట్ మీకు చూడండి, నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నప్పుడు మనం 23లో 14 times అనుకుంటా నేను డిస్కస్ చేసింది లారస్ ల్యాబ్. దాదాపుగా ప్రతి వీడియోలో బూతులు తిట్టారు, అంటే కింద కామెంట్లో అంటుంటారు కదా. అంటే అలా కామెంట్లు చేస్తున్నారు అని అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే అది సమయమేమో అని చెప్పి చూస్తానన్నమాట. ఎందుకనంటే మెజారిటీ పీపుల్కి మన డెసిషన్ అనేది నచ్చదు, అర్థమవుతుందా? అది నచ్చుతుంది అంటే నాకు భయం వేస్తుంది అనమాట, అది కదా. సో అదనమాట కదా. కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోండి, చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, సంఘ్వి మూవర్స్ సో మంచి బిజినెస్ ఇది, క్రేన్ రెంటలు సో ఏషియాలో వన్ ఆఫ్ ది టాప్ అని చెప్పి చెప్పచ్చు. అయితే మన కంట్రీ గ్రోత్లో ఈ కంపెనీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అదాని లాంటి బిగ్గెస్ట్ క్లయింట్స్ ఉన్నారు దేనికి, సంఘ్వి మూవర్స్కి. అయితే ఇది ప్రైస్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 294 లెవెల్ ఏంటిది 246 అని అనుకున్నాం, ఆ లెవెల్కి వచ్చింది. సో అయితే ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ కండిషన్స్ వల్ల ఏంటంటే ఆ లెవెల్లో ఉన్న ఆర్డర్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి. ఈ లెవెల్ నుంచి రివర్స్ అవుతుందా లేదా చూద్దాం. ఒకవేళ ఈ లెవెల్ కనుక క్లియర్ అయితే ఫర్దర్గా కూడా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్లో ఉన్న ఆర్డర్స్ అన్ని క్లియర్ అవ్వాలి, అది ఇప్పుడు జడ్జ్ చేయలేము. కాబట్టి సో మనం ఇంకొంచెం వెయిట్ చేస్తే ఇంకేదైనా మన స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా డిస్కౌంట్లో ఏదన్నా మనకి ఆ ప్రోస్ కాన్స్ చూడొచ్చేమో చూద్దాం. సో ఆ లెవెల్ రివర్స్ అయ్యేటప్పుడు మనం ఏంటంటే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేద్దాం. ఈ కంపెనీ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసి మీకు ఏం కావాలంటే అది మీరు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తాను. మంచి కంపెనీ, మీరు ఒకసారి బిజినెస్ స్టడీ చేయండి. ప్రైస్ అనేవి ఇట్లా డ్రాప్ అవడం అనేది సహజం. సో చాలా కంపెనీలు మీకు ఇలా కనిపిస్తాయి, ఇలా ర్యాలీ అవటం, డిప్ అవటం, మళ్ళీ దాని తర్వాత వెళ్ళిపోవటం చాలా కనిపిస్తాయి అట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి, గతంలో జరిగిన నోసిల్ ర్యాలీ వచ్చిందా, అయిపోయింది అనిపించిందా, సో కానీ దాని తర్వాత వెళ్ళిపోయింది చూసారా. అలా చూడండి, సిమిలర్ ప్యాటర్న్తో చాలా కంపెనీలు ఉన్నాయి దళాల స్ట్రీట్లో. సో అందుకని చూడండి, మీరు పడిపోయిందనే దానికి కాకుండా అసలు ఎందుకు పడింది, ఆ ఇష్యూని వాళ్ళు రికవర్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి, అదనమాట ఇంపార్టెంట్. సో ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా ఏంటంటే థియరిటికల్ ఆస్పెక్టు, కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు నమ్మచ్చా లేదా, అసలు ఎందుకు పడింది, కాంపిటేటర్స్ ఎవరు, అసలు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, ఇట్లాంటివి చేయాలి. అంతేగాని నిఫ్టీ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్కి పెద్దగా ఉపయోగం ఉండదు. కాకపోతే నిఫ్టీ డిస్కౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీలో దమ్ లేనప్పుడు నిఫ్టీ 100% రిటర్న్ ఇచ్చినా కూడా ఈ స్టాకు చచ్ అయిపోయింది, అర్థమవుతుందా, అలా అనమాట. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాను. సంఘ్వి మూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లోజ్గా మనం డైనమిక్గా చూసుకుంటూ మనం స్టడీ చేయాలి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి సాటర్డే సండే వీడియోలో ఖచ్చితంగా చెప్తాను.
అలాగే సాటర్డే సండే పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ పడుతూ ఉంది కాబట్టి మీకు ఏదన్నా కంపెనీల మీద రిక్వైర్మెంట్ ఉంటే వాటిని కూడా మీ కామెంట్స్ నుంచి కొన్నింటిని తీసుకొని వాటి యొక్క ఫండమెంటల్స్, బేసిక్ ఫండమెంటల్స్, అలాగే చార్ట్ గురించి వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాటర్డే సండే వీడియోస్లో మనం ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మంచి కంపెనీల గురించి డిస్కషన్ అనేది చేసుకుందాం అనమాట. సో వీడియో ఇప్పటిదాకా చూసారంటే నచ్చుంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పనికొస్తాయి కాబట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.